నమస్తే ఎంపీ న్యూస్ మన ప్యానెల్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. గ్రూప్ 2 పరీక్షల వాయిదా నవంబర్ డిసెంబర్లో ప్రత్యేక తేదీలు పరిశీలించిన అధికారులు. ఎట్టకేలకు విద్యార్థుల ధర్నాలు, విద్యార్థుల ఆశయాలు ఫలించినాయి. విద్యార్థులు ఏం చేసిళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2 వాయిదా అని చెప్పేసి అన్నారు. అనుకున్నట్టుగానే గ్రూప్ 2 పరీక్షలు వాయిదాని. గ్రూప్ 2 పరీక్షలు ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో ఆ తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారన్న వార్త మనం చూడవచ్చు. పాలమూరు రంగారెడ్డిదే పెద్ద పద్దు. బడ్జెట్ లో 2500 కోట్ల ప్రతిపాదించిన నిర్ణయం. 70% పైన పూర్తయిన ప్రాజెక్టుకు 7400 కోట్లు. త్వరలో పూర్తి కానున్న వాటికి 240 కోట్లు. మొత్తం 11 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం యోచన. పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించాలి. ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. 22 మరోమారు విచారణ. కఠిన చట్టాల పేరుతో బెయిల్ ఇవ్వకుండా ఆపలేరు. ఎంత కఠిన చట్టాలైనా కూడా బెయిల్ ఇవ్వకుండా ఆపలేరు, బెయిల్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడొచ్చు. చిన్నారులపై కుక్కల దాడి, హైకోర్టు ఫైర్. ప్రభుత్వం జిహెచ్ఎంసీ పరస్పర ఆరోపణలు తగవు. విధానాన్ని ప్రజలు వీధుల్లో తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది, పిల్లలు వీధుల్లో తిరిగి ఆడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అని చెప్పేసి హైకోర్టు ఫైర్ అయిన వార్త మనం చూడొచ్చు. రహదారులపై గుంతల పరిష్కారానికి ప్రత్యేక యాప్. సర్కార్కు హైకోర్టు సూచన. వర్షాకాలంలో మనం రోడ్డు బాగుందని చెప్పేసి రయ్యన వెళ్తాం, బండి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. వెళ్తే ఏమైతే నీళ్లుండి చిన్న చినుకు పడితే నీళ్లుండి అక్కడ బొందు ఉంటుంది, ఆ బొందు ఏర్పడకుండా నీళ్ళు ఉంటుంది. అక్కడ పోయి కారు కానీ 2 వీలర్ కానీ తప్పుకున్న యాక్సిడెంట్ అయ్యే కథ ఉంటుంది. తప్పుకున్న అడవి మీద పడిపోతాం, ఎందుకో ఏం తెలియదు, అలా గుంత తెలియకుండా అయిపోతుంది. ఇలాంటి గుంతలు ఎక్కడున్నా కూడా దాన్ని తీసి మరి సర్కారు పెట్టాలి, ఒక యాప్ వస్తుంది. ఆ గుంతల పరిష్కారం చేయడానికి, గుంతలు కాగానే ఏమంటే పూడ్చేయడం, ఇలాంటి పరిష్కారం చేయడానికి ప్రత్యేకమైన యాప్ హైకోర్టు ఒక యాప్ తయారు చేసి ఎవరైనా కూడా ఫోటో దించి ఆ యాప్లో పెట్టేట్టుగా చేయండి అని సర్కారుకు హైకోర్టు చూపించిన వార్త మనం చూడవచ్చు. వాగుతో పెద్ద డేంజర్. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలోని పెద్దవాగు భారీ వరద. అశ్వరావుపేట మండలం, ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో భారీగా వర్షాలు వచ్చి పెద్దవాగు బాగా ఉప్పొంగుతుందట. దాంట్లో కూలిపోయిన అవతలమైన ఆ వాగు దాటి అవతలమైన కూలీలు అందరూ చిక్కున్నారట, బయటికి రాలేకపోతాను. అయితే దాన్ని గవర్నమెంట్ గుర్తించి, అధికారులు గుర్తించి హెలికాప్టర్ పంపించి కూలీలను ఆదుకున్న వార్త మనం చూడవచ్చు. వయసునికి అడ్డుకోవచ్చు. శరీరాన్ని క్షీణింపజేసే IL-11 ప్రోటీన్ గుర్తించే శాస్త్రవేత్తలు. వయసు పెరిగిన కొద్దీ శరీరాన్ని క్షీణింపజేసే ఒక విటమిన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారట. దానికి అనుకొని ఇక వయసును ఆపచ్చు. వయసు ఎంత ఉన్నా కూడా ముసలి కాకుండా చాలా వరకు ఏజ్డ్ కాకుండా 60-70 ఏజ్లు కాగానే ముడతల ముఖం, ముద్రచుడు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎవరికైనా, అది కామన్. అది అయితే అట్లా కాకుండా ఆ విటమిన్ వీళ్ళు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. దాన్ని ఫస్ట్ ఎలుకల మీద ప్రయోగించి అది మళ్ళీ మనసుకు ఏజ్ పెరిగినా కూడా ఏర్పడకుండా చేసే విధంగా చేస్తారని చెప్తున్న వార్త, శాస్త్రవేత్తలు చెప్తున్న వార్త మనం చూడవచ్చు. అది ముందు ఎప్పుడు చదువుతుందో తెలియదు కానీ అదైతే కనుక్కున్నాడు శాస్త్రవేత్తలు. రుణం తీరిన తరుణం. 11 లక్షల మంది రైతు ఖాతాల్లోకి మాఫీ సొమ్ము. నా జీవితంలో మరిపోయిన రోజు. రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ లబ్ధిదారులకు చెక్కు పంపిణీ. రేపు ఢిల్లీకి సీఎం రాహుల్కు ఆహ్వానం. 2 లక్షల రుణమాఫీ ఆల్రెడీ ఆగస్టు 15లోగా చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి చెప్తాడు, ఇప్పుడు అది కట్టుబడి ఉన్నాడు. దానికి నిన్న 1 లక్ష రూపాయలు, 2 లక్షలకు 1 లక్ష రూపాయలు ఎవరైతే ఉన్నారో, లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణం ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లోకి గవర్నమెంట్ సొమ్ము పంపించి రుణ విముక్తులు చేసినాం. ఇది నా జీవితంలో మర్చిపోని రోజు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త మనం చూస్తున్నాం. విషయం ఏంటంటే ఇంతకుముందు 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాన హరీష్ రావు ఎడిపోయిండు. హరీష్ రావు ఇప్పుడు మళ్ళీ అప్పుడు విలేకరుల సమావేశం ఏం చెప్పిండు, హరీష్ రావు నేను 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవి నుంచి చెప్పిండు అందరం కంటే. వాళ్ళు ఇప్పుడు విలేకరులు ఏం చెప్తాడు, అసలు నేను అట్లా అన్యాయం లేదు, ఇంకా 6 గ్యారెంటీలు చేయాలి, ఇంకా చాలా ఉన్న చేసేది, ఇది ఒక్కదాన్ని అనలేదని చెప్పేసి అతను చెప్తాడు. వీళ్ళు అంటారు అల్లే అంటారు, ఏందో వీళ్ళ కథ అసాధ్యం కాదు. దాన్ని జనాలు గుర్తింటారు. ఇంతకుముందే గుర్తించి వీళ్ళు బిహేవియర్ మంచి లేకనే వీళ్ళ అహంకారంతో వీళ్ళ అంటారు వాళ్ళు ఇట్లా తప్పించుకుంటారు అని చెప్పేసి జనాలు కర్ర కాల్చి వాళ్ళతో పెట్టిండు. మళ్ళీ పే చేసిండు. అప్పుడు అన్నది మరి అప్పుడు అన్నా కానీ
అనగానే చేస్తానని ఏదో ఒకటి చెప్పుకోవాలి కానీ నేను అనలేదు. నేను ఏమన్నా అప్పుడు ఈ 2 లక్షల రుణంతో పాటు 6 గ్యారెంటీలు వేయాలి, ఇంకేదో 10 రకాలు చెప్తాడు. అట్లాంటి మీరు 10 సంవత్సరాల నుండి ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక పెద్ద భారత చెప్తాడు హరీష్ రావు. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల వెంట ఉంటుంది, రైతుల వెంబట ఉంటుంది, రైతుల అవసరాలు తీస్తుంది. మళ్ళీ మీరు ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ కాగానే ఈ ₹1,00,000 మాఫీ కూడా మళ్ళీ బ్యాంక్ వెళ్ళి మన రుణం తీసుకోవాలి అని చెప్తున్న వార్త కూడా చూడొచ్చు మనం. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, బ్యాంకు వాళ్ళు కూడా మీరు మళ్ళీ ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళకి మళ్ళీ లోన్లు ఇవ్వండి అని చెప్తున్న వార్త. సీఎం రేవంత్ రెడ్డి లోన్లు ఇవ్వండి అని చెప్తున్న వార్త మనం చూడొచ్చు. రుణం తీరిన తరుణం అంటే 11 లక్షల మందికి ₹1,00,000 రుణమాఫీ అయింది. ఇంక ఈ 10 రోజుల్లో ఈ వారం రోజుల్లో 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పిళ్ళు, ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసిన వార్త మనం సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20